వచ్చిన సీఎం సహవాసానికి దేవుని నామంలో వందనాలండి. సమయం ఇచ్చిన అయ్య గారికి ఎంతో కృతజ్ఞతలండి. శుక్రవారం సందర్భంగా సీఎం సహవాసం అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. నా ముందు అనేక మంది చక్కగా బిడ్డలందరూ కూడా చిన్న బిడ్డలు కూడా ఎంతో చక్కగా వివరించారండి. వారిని దేవుడు ఎంతగానో ఉన్నత స్థితిలో ఉంచాలి, అలాగే ఆశీర్వదించాలి. వారికి దేవుడు అనేక ఆత్మలను రక్షించే వరాన్ని దేవుడు ఖచ్చితంగా దయచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చిన్న బిడ్డలు ఉన్నారు, వారందరూ కూడా వచ్చే సంవత్సరానికి ఇంకా మంచి వాక్యాలు తెలియజేయాలని నేను దేవుని నామంలో అడుగుచున్నానండి. నేను వివరించే మాట, నేను ధ్యానించే మాట 7వ మాట అయిన లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నుండండి. అదేంటంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇక్కడ ఈ మాటలో యేసుప్రభుల వారు కొన్ని అర్థాలు ఉన్నాయండి ఆయన పలికిన ప్రతి ఒక్క మాటలో. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఆయన తండ్రికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. అంటే తండ్రికి ఆయన ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చారో, ఆయన తండ్రి యొక్క చిత్తానికి ఆయన ఎంతగా లోబడ్డారో అన్నది అక్కడ అదొకటి తెలుస్తుందండి. అలాగే ఆత్మకు ఎంత ఉన్నత స్థానం ఇచ్చారు, ఆత్మకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నది కూడా ఈ వాక్యంలో తెలుస్తుందండి. అలాగే యేసుప్రభుల వారు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఆయన జీవితం అంతా కూడా మనందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చారండి. ఆయన పుట్టింది మొదలుకొని ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిందంతా కూడా మనందరికీ కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నారండి. ఈ 6వ మాటలో సమాప్తమైనదని చెప్పిన తరువాత ఆయన 7వ మాట పలికినప్పుడు అందులో సంపూర్ణ సమర్పణ కనపడుతుందండి. ఏంటంటే, మొత్తం ఆయన అప్పటి వరకు పడిన శ్రమ అంతా ఎవరి కోసం పడ్డారంటే, మన పాప క్షమాపణ నిమిత్తము మన కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన శ్రమ పడ్డారండి. పస్కా గొర్రెపిల్లగా ఆయన శ్రమ పడ్డారు. ఎందుకంటే సేవకులు 40 దినాల్లో చెప్పి ఉన్నారు పస్కా గొర్రెపిల్ల గురించి. మొదటి నెల 10వ రోజున ఒక గొర్రెపిల్లను, మంచి గొర్రెపిల్లను, శ్రేష్టమైన దాన్ని తెచ్చుకొని మన ఇంట్లో కట్టుకొని 14వ రోజున దాన్ని పస్కా బలి ఇచ్చి పండుగ చేసుకునేవారండి. అలాగే పస్కా గొర్రెపిల్ల మన కొరకు, మన పాప క్షమాపణ నిమిత్తము బలి అయిన పస్కా గొర్రెపిల్ల ఎవరంటే మన యేసుప్రభుల వారండి. అందరి బట్టి దేవాదేవునికి వందనాలండి. ఆయన ఈ సంపూర్ణ సమర్పణ ద్వారా, అంటే సిలువ మరణం అనే కన్నా సిలువ విజయం అనొచ్చండి. ఎందుకంటే సిలువలో మరణం పొందడం వల్ల అక్కడ మనం విజయం సాధించాం. వీటి మీద విజయం సాధించామంటే సాతాను యొక్క తల అక్కడ చెదగొట్టబడింది, పాపము అనేది రక్తంతో కడగబడింది. తర్వాత ఏమో పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. అలాగే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన రక్తంతో కడగబడ్డాయి. పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం జరిగిందండి. ఇది దేవుని యొక్క ఉగ్రత. మన మీద అన్ని విషయాల్లో దేవుడు ఎంతో ఉగ్రత కలిగి ఉన్నాడు. మనం చేసిన పాపాలకి ఎంతో పశ్చాత్తాపంగా ఉన్నాడు, ఉగ్రత కలిగి ఉన్నాడు. ఆ ఉగ్రతని యేసు రక్తము చల్లార్చిందండి. ఇది కాబట్టి ఇది సిలువ మరణం కాదండి, సిలువ విజయం అని మనం గమనించాలి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం అండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే అంటే తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒకటే అని చెప్తున్నారండి ఇక్కడ. ఆయన గొర్రెలుగా ఉన్నవారు ఎవరంటే ఆయన నమ్ముకున్నవారు, ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్నవారు, అలాగే ఆయన నమ్మని వారు కూడా వారి మీద కూడా ఆయన దృష్టి ఉంచారని ఇక్కడ వాక్యం ప్రకారం చెప్తున్నారండి దేవాతి దేవుడు.
నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఆయన ప్రతిదీ కూడా ఆయన తండ్రి నామానికి, ఆయన తండ్రికి ఇంపార్టెంట్ ఇచ్చే ప్రతి వాక్యము ఆయన పలికారండి. అలాగే యోహాను 13:1, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగినవాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఆయనకు తెలుసు ముందుగానే, ఎందుకంటే మన పాపాల నిమిత్తము ఆయన బలి అయ్యి ఖచ్చితంగా తిరిగి ఆ పాప క్షమాపణ చేసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఆయన మనందరినీ కూడా అంతము వరకు ప్రేమిస్తూనే ఉన్నారు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసుకి ముందుగానే ఆయనకి తెలుసు. ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు అన్నమాట. అలాగే అపోస్తలుల కార్యము 2:22 అండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవాతి దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని బంధించడం ఎవరికి అసాధ్యం, సాధ్యము కాదు. ఆయన ఇష్టపూర్వకంగానే మన పాప నిమిత్తము ఆయన సిలువకి ఆయన్ని సమర్పించుకున్నారు. ఆయన్ని ఎవరూ కూడా బంధించలేరు, ఆయన్ని సిలువకి ఎవరు కూడా అప్పగించలేరు. అలాగే ఆత్మను గురించి కూడా దేవుడు అనేక విషయాలు, ఆత్మకి ఎంత ఇంపార్టెంట్ ఉన్నది అనేది కూడా దేవుడు అనేక విషయాలు తెలియజేశారండి. అందులో కొన్ని తెలుసుకున్నాం. ఉపమాన రీతిగా తెలియజేశారు. మార్కు సువార్త 11వ అధ్యాయము. మరునాడు వారు బెతనియా నుండి వెళ్తుండగా ఆయన ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానూ దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరనూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది అంటే, ఆయనకు ఆకలేసినప్పుడు అంజూరపు చెట్లు దూరంగా కనపడినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తినాలని ఆయన అనుకున్నారు. కానీ అది పండ్ల కాలము కాదు. అంటే దేవుడు మనల్ని కూడా చూసినప్పుడు అండి, మనము బయటికి బాగా కనబడవచ్చు, కానీ మనలో ఆత్మఫలాలు లేకపోతే, ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే, తర్వాత వాక్యంలో చూసుకుంటే అదే అధ్యాయము 20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గంలో పోచుండగా అంజూరపు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. వేళ్ళు మొదలుకొని అది ఎండిపోయిందంటే మన జీవితాల్లో కూడా ఆత్మ యొక్క ఫలం లేకపోతే, ఆత్మకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారండి. తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నారు. ఇదిగో నా తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానంటే ఆత్మకి ఎంత ఇంపార్టెంట్ ఉందంటే, ఆత్మ ఫలాలు లేకపోతే మనం కూడా ఈ చెట్టు వలె ఎండిన వారమై ఉంటామని దేవుడు మనకి ఉపమాన రీతిగా ఆయన మనకు తెలియజేశారు. అలాగే ఆయన కూడా మాదిరికరమైన జీవితాన్ని మనకి ఆయన పాటించి మనకు చూపించారు, ఈ విధంగా ఉండాలి అనేసి. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయం అండి 1వ వచనము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు వారికి ఏ శిక్షావిధి లేదు. ఆయనలో ఉంటే, ఆయన రక్తం క్రింద ఉంటే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షావిధి ఉండదు. ఎందుకంటే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంలో నుంచి పంపి
ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్ష ఎక్కడ విధించారండి? దేవుని కుమారుని శరీరంకి పాపానికి శిక్ష విధించారు, ఆత్మకి శిక్ష లేదు. కాబట్టే ధైర్యంగా తండ్రికి ఆయన ఆత్మని సమర్పించుకున్నారు, అందించారు, దేవునికి ఆ తండ్రికి అప్పగించుకున్నారు ఎంతో ధైర్యంగా. అటువంటి ధైర్యం మనలో ఈనాడు కలగాలని ఆయన మాదిరికరంగా ఆయన జీవించారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వచనం ప్రకారం తన్ను తాను అప్పగించుకున్నారండి. ఎవరో ఆయన్ని తీసుకెళ్లి బలవంతంగా అప్పగించి ఆయన ప్రాణం తీయలేదు. మన పాపాల నిమిత్తము ఈ ప్రస్తుతమున్న దుష్టకాలం నుండి, అంటే ఈ శాతాను శక్తుల నుండి, దుష్టకాలం నుండి విడుదల చేయడానికి, విమోచించడానికి మన పాపాల నిమిత్తము దేవుడు సిలువలో బలి అయిపోయారండి. తర్వాత దేవాలయపు తెర అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం అండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిది. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడింది. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. అంటే దీన్ని బట్టి అప్పుడు పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక తెర ఉండేది. దాన్ని యేసుప్రభుల వారు ఎప్పుడైతే సిలువలు వేయబడ్డారో అప్పుడు అది రెండుగా చీలిపోయింది. అంటే దేవునికి మనకి మధ్య ఏ తెర, ఏ అడ్డంకి లేదు. ఆయనకు మనకు అంత చక్కటి దగ్గర సంబంధాన్ని దేవుడు మనకి కలుగజేశాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగా.